హలో అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అన్నవరపాడు స్ఫటికలింగ దర్శనానికి స్పర్శ దర్శనంకి వచ్చామన్నమాట. చూసారా అంత జనం ఉన్నారు, అసలు ఖాళీ లేదండి, చాలా లైన్లు ఉన్నాయి. మేము 11:30కి నుంచుంటే మాకు దర్శనం అయ్యేటప్పటికి 2:30 అయిందనమాట. మనకు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వెళ్ళిన 5 రోజుల వరకు ఈ స్ఫటికలింగ స్పర్శ దర్శనం అవుతుందన్నమాట. ఈ 5 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారండి. అది చిన్నగా కిందకు ఉంటుంది, గర్భగుడి టైపు గుడి మధ్యలో ఉంటుంది, సెపరేట్గా కట్టారు దానికి. తర్వాత ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత కళ్యాణం అది జరిగిన తర్వాత అప్పుడు డోర్స్ అవి మూసేస్తారనమాట స్ఫటికలింగంది. లైన్లో వచ్చే వాళ్ళకి వాటర్ కూడా సప్లై చేస్తున్నారండి, టిన్నులతో వచ్చేసి, లేదా వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు. కొంతమంది అయితే కూలింగ్ టిన్స్ తీసుకొచ్చి గ్లాసులతో ఇస్తున్నారు వాటరు. ఇలా ఇవ్వడం వల్ల నీరసం రాకుండా ఉంటుంది అనమాట. చాలా ఎండ ఎక్కువగా ఉంది. మేము వెళ్ళిన రోజున సాటర్డే వెళ్ళాం మేము. చూసారు కదా, ఇంక ఇక్కడే లోపల కిందకు ఉంటుందన్నమాట శివలింగం. చుట్టూ శివలింగాలతో చుట్టూ ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నరపళ్ళ ఫస్ట్ వెంకన్న బాబు గుడి ఉంటుందండి. అది కళ్యాణం జరగలేని వాళ్ళకి 7 వారాలు చేస్తారనమాట. మన వాడపిల్ల ఎలాగైతే చేస్తున్నారో ఇక్కడ అలా 7 వారాలు చేస్తారు. మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారనమాట. ఈయన్ని చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. చాలా పవర్ఫుల్ అండి, కోరిన కోరికలు తీరుతాయి. అండ్ ఇక్కడ ప్రతినిత్యం అన్న సమారాధన జరుగుతుందన్నమాట. భక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యి 3 దాకా పెడతారండి భోజనాలు. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉండదన్నమాట. బయట శివలింగాలు ఉంటాయండి, మొత్తం ఒక పెద్ద శివలింగం ఉండి చుట్టూ అన్నీ ఉంటాయి. స్ఫటికలింగ శివలింగం, మరకత శివలింగం, ఇలాగ అన్ని రకాల శివలింగాలు ఉంటాయి. అందరూ పాలు ఉంటాయి, పాలు నీళ్ళు అన్ని అభిషేకాలు చేస్తున్నారు. చేసుకుని తర్వాత అటు నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్తున్నారు అనమాట. చూసారు కదా, పువ్వులు, అగరొత్తులు, కొబ్బరికాయలు కొట్టేవారు కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి దండం పెట్టుకుని అటు నుంచి అలా లోపలికి వెళ్తున్నారు అనమాట. ఈ ఊరైతే ఎగ్జాక్ట్గా మన సిద్ధాంతం దాటిన తర్వాత అన్నవరపాడు హైవే మీద ఉంటుందండి. గుడి హైవే మీదకే కనిపిస్తుంది. బస్సు ఎక్కితే అక్కడ దిగిపోవచ్చు, అన్నవరపాడు అని చెప్తే అక్కడ దిగుతారు. ఈ మొత్తం దీని చుట్టూ జ్యోతిర్లింగాలు కూడా ఏర్పాటు చేశారండి. మన శివలింగం, అన్ని జ్యోతిర్లింగాలు చుట్టూ పెట్టారనమాట. మధ్య మధ్యలో శివయ్య ఫోటో, ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుడిని అలా పెట్టారు. అక్కడ కూడా మన వాళ్ళు పూజలు చేసేస్తున్నారు జనాలు పువ్వులు పెట్టేసి. మీరైతే గ్రీషు చిన్ను వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. ఈ లైన్లో ఇంత తిప్పలు పడి వస్తున్నాయి, మధ్యలో దూరేస్తున్నారండి, వచ్చేసి ఓసులు దాటేసి, లేదంటే పక్క నుంచి వచ్చేస్తున్నారు. ఏమైనా అంటే ఏదో ఒక సాగు చెప్తున్నారు, నుంచోలేకపోతున్నామని. బోల్డ్ మంది ముసలమ్మలే నుంచుని వస్తున్నారు. అలా లైన్లో దూరితే వెనకాల వాళ్ళకి ఇబ్బంది కదండి. మనకి దర్శనానికి వచ్చినప్పుడు లేట్ అయినా సరే ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళాలి. అలా అర్థం చేసుకుంటలే కొంతమంది. లోపల అయితే వీడియో తీయడానికి ట్రై చేశానండి. కొంచెం టైం వరకు కిందకి వెళ్ళేదాకా తీసాను, తర్వాత తీయొద్దని చెప్పారు. కొంచెం లైట్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో సైడ్కి.
చూసారా, పువ్వులు గోపురం కింద పెట్టి కిందకి ఉన్నాడు మన స్ఫటిక శివలింగ. శివయ్య, ఓం నమ శివాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపునాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద శివలింగం, నంది ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ అందరూ అభిషేకాలు చేస్తున్నారు. ఒక చెంబులు అన్నీ ఉన్నాయి. వాటర్ తీసుకుని మనం కూడా అభిషేకం చేసేస్తున్నాం. కొబ్బరికాయ చెక్కలు ఇవన్నీ పెడుతున్నారు. ఇక్కడ పువ్వులు అన్నీ. అక్కడ దర్శనం అయిపోయి మనం భోజనం కూడా చేసేసిన తర్వాత పెనుగొండ వచ్చామండి. పెనుగొండలో చూడండి, వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ ఆర్చ్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. టెంపుల్ ప్రశాంతంగా కూర్చోవచ్చండి. ఎంతసేపు అయినా టైం కూడా తెలియదు మనకి. ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి స్టోరీ ఒకటి ఉంటుందండి. వాసవి సూచనలు అనుసరించి గోదావరి గట్టున బ్రాహ్మణులు అనే బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు ఆ 102 గోత్రాలు సంబంధించిన జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటల్లో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని వాసవి అడిగితే వారందరూ సిద్ధంగా ఉన్నారని వ్యక్తం చేశారు. ఈ గుడి లోపల నీకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ గోత్రాలు అన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి పేర్లతో సహా ఉంటాయి గోత్రాలు అవిని. అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి 90 అడుగుల ఎత్తులో 42 టన్నుల బరువుతో పంచలోహ విగ్రహం అండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. కన్నుల విందుగా, కన్నుల పండుగ కింద ఉంటుందండి ఆవిడని చూసేటప్పటికి. మేము లోపలికి వెళ్ళేసరికి బొమ్మల కొలువు పెట్టి ఒక 30-40 మంది లలిత పారాయణం చదువుతున్నారండి. బొమ్మల కొలువు కూడా చాలా కన్నుల విందుగా ఉంది. జనం కూడా మంచిగా అందరూ ఒకే కలర్ శారీస్ కట్టుకుని చాలా బాగా చదివారండి. మనసు ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి.